ఇక ఈ ఊళ్ళో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. ఆయన జీవించిన ఈ ఇంట్లోనే నేను ప్రాణాలను వదలాలని ఇప్పుడు దాకా ఇక్కడ జీవిస్తున్నాను. కానీ నువ్వు మీ నాన్న చావుకు కారణమైన అతని కొడుకుని ప్రేమించడానికి కాలేజీకి వెళ్తున్నాను, క్లాస్కి వెళ్తున్నానని అబద్ధాలు ఆడేసి నువ్వు వాడితో ఊరు తిరుగుతున్నావు కదా. ఇలా చూడవే, నేను ఈ ప్రాణాలతో ఉన్నంత వరకు అది జరగదు. ఇక ఇల్లు వద్దు, ఊరు వద్దు. ముందు బయలుదేరు. ఏంటే ఇలా నిల్చునే ఉన్నావు? ముందు బయలుదేరు. మా ఏమా పిచ్చిలాగా మాట్లాడుతున్నావు? నువ్వు ఈ ఇల్లు విడిచి ఊరి లోపలికి రానన్నావు కదా, అప్పుడు నాకు నీ వైరాగ్యమే గొప్పనిపించింది. ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డవాళ్ళు లేరుమా. వాళ్ళ సిచ్యువేషనే చెడ్డవాళ్ళుగా మారుస్తుంది. అవునే, నువ్వు అలాగే అనుకుంటూ ఉండు. చిన్నప్పుడే భర్తని పోగొట్టుకుని అనాథగా చంటి బిడ్డతో నేను పడ్డ బాధ ఎక్కడే అర్థం అవుతుంది. ఏం చెప్పినా నేను శివమామని పెళ్లి చేసుకుంటాను. పళ్ళు రాలగొడతాను మావ. ఇలా చూడవి, నీకు జీవితాంతం పెళ్లే జరగకపోయినా పర్వాలేదు, కానీ ఆ హంతకుడి కుటుంబంతో ఎటువంటి బంధం ఉండకూడదు. అప్పుడు నువ్వు చాలా చిన్న బిడ్డవి, అందువల్ల నాకేం చెయ్యాలో తెలియలేదు. కానీ ఇప్పుడు మాత్రం అతను నా కళ్ళ ముందు వచ్చాడంటే ఈ కత్తిపీటతో నరికేస్తాను. మండోదరి ఇక్కడికే వచ్చేసారా? నేను వదలను. అతన్ని చంపితే గాని నాకు కోపం తగ్గదు. వదలే, వదలమంటున్నా కదా. సంపేయమ్మా ఈ పాపిస్తోని. నేను నీకు చేసిన ద్రోహానికి నీ చేతురాల నన్ను చంపినా కూడా నా పాపం తీరదమ్మా. ఊరికంత న్యాయం చెప్తున్నావు, నీ రక్త సంబంధాన్ని మర్చిపోయావు. చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తున్నావని వీడు అన్నప్పుడు నన్ను చెప్పుతో కొట్టినట్టే ఉండిందమ్మా. చంపేయి, నీ చేతురాలను చంపేయమ్మా. ఈ ప్రపంచంలో నాకనే ఉండే ఒకే రక్త సంబంధం నువ్వే కదా. ఇన్ని రోజులుగా కళ్ళు ఉన్నా కూడా గుడ్డివాడిలాగా బతికేశాను కదా. నా కోడలే వీడి రూపంలో నా కళ్ళు తెరిపించేసింది మా. నీ ఒడిలోనే ప్రాణం వదులుతాను మా. చంపుమా. అలా పెద్ద మాటలంతా మాట్లాడుద్దన్నయ్య. ఆయన చనిపోయిన బాధలో ఇన్నేళ్లు నేను ఆవేశంగా ఉన్నాను. పోగొట్టుకుంది నేను మాత్రం కాదు, మీరు కూడా కదా. కోపంలో మతి కోల్పోయింది మాత్రం కాకుండా మీ బంధాన్ని కూడా పోగొట్టుకున్నాను. ఇక నా చావు మీ ఒడిలోనే. నన్ను క్షమించండి అన్నయ్య, క్షమించండి. పెద్ద మాటలని మాట్లాడద్దు. ఏమ్మా, నా కొడుకు శివరాముకి నీ కూతురు మండోదరినిస్తావా? ఏంటన్నయ్య మీరు? తను మీ కోడలు, ఎప్పుడైనా తీసుకెళ్లొచ్చు. మీరు లోపలికి రండి అన్నయ్య. రా బాబు, రండి అన్నయ్య. స్వామి, రండి స్వామి, లోపలికి రండి. అటడే ఊరు భద్రాడు వచ్చిండి. రండి 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 రండి. బాగున్నారా? బాగున్నాను. కూర్చోండి. మీరు ఎలా ఉన్నారు? కూర్చోండి. కూర్చో. కొడుక్కి సంబంధాలన్నీ చూస్తున్నాను. మీరే పొడుతం చూడాలి. అంతేగా, చూస్తే అయిపోతుంది. జాతకం తీసుకువచ్చేసారా? తీసుకొచ్చాను. ఇవ్వండి. శివరామన్. అవును. ఇది అమ్మాయి జాతకమా? ఏమి ఇది? సమయమే సరిలేదే. జాతక ప్రకారం అమ్మాయి యారికి చనిపోయి ఉంటుందని లెక్క చెప్తుంది. ఏమి సామి చెప్తున్నారు? ఈ జాతక ప్రకారం అమ్మాయి ఇయాలకి చనిపోయి ఉంటుంది లెక్క చెప్తుంది. బాగా చూసి చెప్పు సామి, బాగా చూసి చెప్పు సామి. చూడండి. నా పని సాక్షిగా చెప్తున్నాను.
అమ్మాయి ఇవాళకి చనిపోయింది ఏయ్! ప్రాణాలతో ఉండలేదు. నా మండోదరి చనిపోయిందని చెప్తున్నావు. తను సావదురా, తను సావదురా, నిన్ను చంపేస్తాను. శివరామ ఏయ్! వదలరా. ఏయ్! వదలరా. నిన్ను చంపేస్తాను. ఇదైనా నా మండోదరి ప్రాణానికి ఏమైనా జరిగిందో నిన్ను చంపేస్తాను. ఏయ్! స్వామి ఇంతవరకు నేను చూసి చెప్పిన అన్ని విషయాలు జరుగుతుంది. ఇది నా మాట మీదే సత్యం. మళ్ళా చెప్తున్నాను, ఈ బ్రాహ్మణుడు చెప్పిన మాట సాష్టాక్ ఆ దేవుడు చెప్పిన మాట ఉండింది. ఈ జాతకం ఉన్న అమ్మాయికి 9 నవగ్రహాలు ఒకే నేర్కోట్లో ఉన్నప్పుడు జన్మించింది. ఈ జాతకం కోట్లో ఒకటి ఉండింది. ఈ అమ్మాయిడి ఆత్మకు అందమే లేదు. ఈ భూలోకంలో అమ్మాయి ఒళ్ళు ఉండదు, కానీ ఆ ఆత్మకు అందమే లేదు. ఇది నా సత్యం. నేను చెప్తున్నాను, ఇదే జరుగుతుంది. మీరు కావాలంటే చూడండి. నాకు నా మామకు పెళ్ళి. మా అమ్మ, మా మామ అందరూ ఒప్పుకున్నారు. తెలుసా నీకు? ఏ మండోదరి ఆ? ఇలా రావే. ఏంటి మంత్రించినట్టు అలా తిరుగుతున్నావు? నా సంతోషం నీకు ఎలా తెలుస్తుంది? ఏయ్ ఏయ్ ఆ? ఎక్కడికి వెళ్ళా? పొద్దు నుంచి నేను అన్ని చోట్ల వెతికాను. మా నేను చాలా సంతోషంగా ఉన్నాను మా. ఏదైనా తిన్నావా లేదా? నువ్వు మా అమ్మ పెళ్ళికి ఓకే చెప్పింది కడుపు నిండిపోయింది మా. అవును, నువ్వు తిన్నావా? ఆ తిన్నాను. నన్ను వదిలి తినేసావు కదా. వెళ్ళేది సంతోషంలో ఆకలేసింది, అందుకే తిన్నాను. మ్మ్హ్మ్. నీ అన్నతో కలిసింది సంతోషంగా ఉన్నావా? సరే నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో ఈ పాలు తాగు. మ్. మా 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 కడుపు నొప్పి మా. మా కడుపు నొప్పి మా. మా మామ కడుపు నొప్పి మా. మండోదరి, మా మా, అమ్మా, మండోదరి, అమ్మా, ఏమైందమ్మా? కడుపు ఏమైంది? నొప్పి మా. ఏంటమ్మా? మా, ఏమైంది? కడుపు ఎందుకు నొప్పి మా. ఏడుస్తున్నావ్? ఏమైంది? మా, మా, మండోదరి, నా కడుపు చూడమ్మా. నొప్పి మా. కడుపు పాలలో ఏదైనా నొప్పి మా. పడిపోయిందమ్మా? మా నొప్పి ఎక్కువ పాలలో ఉంది ఏదైనా మా. పడిపోయిందమ్మా? అమ్మా, మా కడుపు ఇప్పుడు ఏం నొప్పి చేయాలో మా. నాకు తోచడం లేదే. ఎక్కువ పాలు ఉంది మా. తాగుదామని కదా వెళ్ళాను. కొంచెం ఓచుకోమ్మా. అమ్మా, బాధపడకు, కొంచెం నొప్పి ఓచుకోమ్మా. ఎక్కువ ఉంది మా. బాధపడుతుంది అర్థం కడుపు నొప్పి మా. నేను తాగడానికి కడుపు పాలు నొప్పి ఇచ్చాను, మా. కానీ ఎక్కువ పాలు ఉంది తాగకుండా మా. కడుపుతో అల్లాడుతోంది. కడుపు నొప్పి మా. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. ఎక్కువ నాకు భయంగా ఉంది మా. ఓర్చుకో సరే త్వరగా నేను డాక్టర్ని వెళ్ళి రమ్మని బయట చెప్పు. తీసుకొస్తాను. త్వరగా రమ్మని చెప్పండి. కడుపు నొప్పి మా. నొప్పి మా. కడుపు నొప్పి మా. కడుపు నొప్పి మా. కడుపు నొప్పి మా. నా వల్ల అవ్వట్లేదమ్మా. కడుపు నొప్పి అమ్మాయి మా. ఎలా బాధపడుతుందో కడుపు చూడండి. నొప్పి. తనకి ఏం జరిగింది? నా వల్ల అవ్వట్లేదమ్మా. మా నా వల్ల అవ్వట్లేదమ్మా. కాస్త మా ఓర్చుకోమ్మా. కడుపు నొప్పి మా. ఓర్చుకో, మా ఓర్చుకోమ్మా. కడుపు నొప్పి మా. ఏమైంది గారు? అమ్మాయి ఎందుకు ఇలా ఏడుస్తుంది? సాధారణంగా వేడైతే నేను ఇచ్చిన మందికి కడుపు నొప్పి మా. నా టైంకి వల్ల సరి అయిపోయి ఉంటుంది. అవ్వట్లేదమ్మా. వెంటనే హాస్పిటల్కి కడుపు తీసుకెళ్ళండి. నొప్పి లేదంటే మా. రాత్రిలో జరగరాని ఏదైనా జరగచ్చు. అమ్మా, మండోదరి.